ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకనైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం, అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం.